విచిత్రంగా చూస్తే నిలబడ్డారేంటి? లోపలికి రండి, రండి. రఘురామ్, మా అబ్బాయి. మీకు తెలుసు కదా? చాలా బాగా తెలుసు. బాగా తెలియడమే కాదు, ఈ బాధలన్నిటికీ కారణం అతనే కదా. అందుకే చాలా బాగా తెలుసు. కానీ మీరిద్దరు తల్లి కొడుకులని మాత్రం తెలీదు. అతని మూలంగా మేము నా కూతురు నరకం అనుభవించాం. మర్చిపోగలమా? అమ్మా, వచ్చిన పని మర్చిపోయి ఏంటా మాటలు? మాట్లాడి అమ్మా, ఆవిడ మాట్లాడి. ఉన్న కోపం కక్కేస్తే మనసు కుదుట పడుతుంది. మనసు కుదుట పడుతుందా? అది కుదుట పడాలంటే నా కూతురు సీత బతుకు ఒడ్డున పడాలి. సీతకేమిటండి, అన్ని విధాలా మంచి పిల్ల. అంత మంచి పిల్ల మీద నిందలు పడేలా చేసి మాకు దానికి కన్నీళ్లు మిగిల్చాడు. అమ్మా, మనం వచ్చిందెందుకు? నువ్వు మాట్లాడేదేంటి? దారిలో 1,00,000 చెప్పాను, మళ్ళీ మొదటికొస్తే ఎలా? చూడండమ్మా, వాణ్ణి మీరు సీత తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే వాడంటే కోపంగా ఉన్నారు. కానీ వాడు మీ అమ్మాయికి కానీ మీ కుటుంబానికి కానీ ఏనాడు కీడు చేయాలని చూడలేదు. సాధ్యమైనంత మేలే చేశాడు. సీతగారి పెళ్ళయి వాళ్ళ ఆనందంగా ఉండడం చూసి వెళ్దాం. వాడికి సీత మీద అభిమానం. అందుకే సీతగారు సీతగారు అంటూ మీ ఇంటి స్నేహితుడిగా మారాడు. కానీ చివరికి వాడు మీ శత్రువయ్యాడు. సీత కోసం చాలా చేశాడు. సీత కోసం అవమానాలు సహించాడు. దయచేసి సీతగారిని అపార్థం చేసుకోకు ప్లీజ్. సంకుచితత్వంతో సాకేత్ ప్రవర్తిస్తే మావాడేం చేయగలడు? చూడండి, జరిగిన వాటి గురించి మనం ఇప్పుడు ఏమనుకున్నా ఎన్ననుకున్నా వేస్ట్. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా అండి? మీరు చెప్తే కదా. అక్క గురించి అంత తెలిసిన రఘురామ్కి అక్కనిస్తే ఏ ప్రాబ్లం ఉండదని నా అభిప్రాయం. అందుకే రఘురామ్ గారిని మా అక్కని పెళ్లి చేసుకుంటారా అని అడుగుదామని వచ్చాం. వచ్చాక మీరే రఘురామ్ గారి తల్లిని తెలిసి చాలా సంతోషపడుతున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ సీత ఒప్పుకుందా? మీరు సీతకి ఈ విషయం చెప్పారా? లేదండి, అది రఘు పేరు వింటేనే అంతెత్తులు లేస్తోంది. మరెలా పెళ్లి చేస్తారు? రఘురామ్ గారు తలుచుకుంటే ఏదైనా చేసి సీతక్క మెడలో తాళి కడతారని నమ్మకం. రఘురామ్ గారినైతే వాళ్ళేం చేయలేరన్న ధైర్యం. సరే, మనం ముందో పనిచేద్దాం. సీతని ఇలా రఘురామని కాకుండా ముందు పెళ్లి కొప్పించండి. ఆ తర్వాత మిగతా విషయాలు. మీ అబ్బాయి వల్ల దాని మీద మాట పడింది, బతుకు చెడింది. అది సరిచేసే బాధ్యత మీరే తీసుకోవాలి. అయ్యో, మీరేం భయపడకండి, తప్పకుండా చేద్దాం. వాడికి నాకు తెలిసినంత వరకు సీత అంటే అభిమానమే. అవునండి, రఘురామ్ గారికి అక్కంటే చాలా ఇష్టం. చూడండమ్మా, సీత నా కోడలైతే నా అంత అదృష్టవంతరాలు ఇంకెవ్వరూ ఉండరు. మీకు సాయం చేయాలి. సాయమా? ఏంటది? తనని తొందర పెట్టద్దు, మాటలేమనద్దు. నిదానంగా తనని పెళ్లికి సరే అనిపించండి. ఆ తర్వాత రఘురామే నా కొడుకని సీతకి తెలియనివ్వద్దు. అయ్యో, ఇలా అయితే అక్క ఇంకా అపార్థం చేసుకుంటుందేమో. ఓ స్టేజ్కొచ్చాక చెప్దాం. అలా అయితే ఇంకా అపార్థం చేసుకుంటాడేమో. అన్నీ నేను వాడు చూసుకుంటాం, సరేనా? వాళ్ల మంచి కోసమే దాచమంటున్నాను. ఏమంటారు? అలాగే.
దాని మంచి కోరేగా వచ్చింది. అందుకే నా మాట వినండి. సరేనండి, మరిక మేం బయలుదేరతాం. అలాగేనండి, ధైర్యంగా వెళ్ళిరండి. సీతా రఘురాముల పెళ్లి అయ్యే తీరుతుంది. రా. సావిత్రి గారు, మంచిది, వెళ్ళొస్తాం. రా. రఘురాం సీతల పెళ్లి ఖచ్చితంగా చేసి తీర్తాను. ఎవరక్కడ? ఏమిటి అక్కడే తెచ్చాడుతున్నారు? అది ఏమిట్రా అక్కడే తెచ్చాడుతున్నావు? బయట నిలబడి అటు ఇటు అరికాలు ముగ్గులు ఇస్తున్నావు. ఏం లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలని ఉందట, కానీ భయం వేసి లక్ష్మి నన్ను పంపించింది. నంగనాచి మాటలు మాట్లాడుకో. నాతో మాట్లాడటానికి భయం ఏమిటట? నేనేమన్నా భూతానా రాక్షసునా? అది కాదమ్మా. సరేలే, నచ్చకుండా ఏమడక ముందు అడుగు. ఏమీ లేదు. అయితే వెళ్ళు. అది చూడు, నచ్చగద్దు అన్నాను, మళ్ళీ అది ఇది అంటావు, ఏమీ లేదంటావు. అసలు విషయం ఏమిటో చెప్పు. అది కాదమ్మా, స్వర్ణ వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మా నాన్నల్ని అక్కడికి వెళ్ళి అవమానిస్తున్నావు, ఇక్కడికి వచ్చినా అనరాని మాటలు అంటున్నావు. ఆ అమ్మాయి మన ఇంట్లోనేగా ఉంది, తను బాధపడుతుంది కదా. ఏమిట్రా, నీకు కోడలు వచ్చేసరికి కొమ్మలు వచ్చాయనుకుంటున్నావా? కొత్తగా మాటలు కుమ్ముతున్నావు. నేనెప్పుడైనా మిమ్మల్ని కాదని ఏమైనా అన్నానా? ఇప్పుడు నన్నే తప్పంటున్నారు కాబట్టి నేను అంటున్నా. నేను స్వర్ణ గురించి ఆలోచించే నీతో ఈ మాట అంటున్నాను. నువ్వు దాని గురించి ఆలోచించు, నాకు చెప్పడం ఏమిట్రా? నేను దాని గురించి ఆలోచించినానా, లేకపోతే అసలు నేను ఆలోచించలేననే? చూడు, నీకు పెళ్ళై ఇన్నేళ్ళైనా నన్ను నా ఆలోచనని అర్థం చేసుకోలేకపోయావు. నీకన్నా చిన్నది నీ కోడలేనేయో. ఇలా గడపలు అడుగు పెట్టగానే అలా నా తత్వం తెలుసుకొని నన్ను అర్థం చేసుకొని నాకన్నా ముందే అది నా పద్ధతిలో మాట్లాడుతుంది. అలాంటి దాని గురించి ఆలోచించి నాకు సలహా ఇస్తున్నావా? అది వాళ్ళ అక్కొచ్చినప్పుడు, అదే వాళ్ళు వచ్చినప్పుడు అది చిన్న మంగమ్మలా ఎంత బాగా మాట్లాడిందిరా. అది మాట్లాడుతుంటే ముచ్చటేసిందిరా. నువ్వు ఉన్నావెందుకు? ఎప్పుడు నీ పేకాట క్లబ్బుల గురించే నీ ఆలోచన అంతా. లేదా డబ్బు కోసం నన్ను పీక్కొని తింటాం. రేయ్, దానికి వాళ్ళ అమ్మా నాన్న గురించే ధ్యాస లేదురా. దాని గురించి నాకు చెప్పినట్టు చెప్పి అది దానికి తెలిసేలా చెప్పి మంచి మార్కులు కొట్టేద్దామనా? ఆహా, నువ్వు మంచివాడు అనిపించుకొని నన్ను చెడ్డదాన్ని చేద్దామనా? చెప్పించాలే, వెళ్ళు. నా ఉద్దేశం అది కాదమ్మా. అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలియదా అన్నట్టు నీ సంగతి నాకు తెలియదా? వెళ్ళరా, వెళ్ళవతలకు వెళ్ళావు, వెళ్ళు. ఏదిది? అవును, లేకపోతేనే ప్రశాంతంగా ఉంది. నేను దాని గురించి ఆలోచించడం ఎందుకు? నాకు దాని మాటలు అలవాటు కాలేదు కదా. అమ్మో, అదే అయితే ప్రమాదం. అసలే వదిలించుకునే ప్రయత్నంలో ఆ జబ్బు నాకంటుకుంటే నా పని పుష్పక విమానంలో కమల్ హాసనే. దాని వాయిస్ రికార్డ్ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళింది? చెప్పి వెళ్ళిందా, చెప్పకుండా వెళ్ళిందా? మార్నింగ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు గ్రానీ ఏంటి ఆ గుసగుసలు అంది. ఆ గుసగుసకి ఈ మిస్సింగ్కి ఒకవేళ లింక్ ఉంటే మన కాజ్కి లింక్ దొరుకుతుంది. చెప్పకుండా వెళితే గ్రానీతోటే కౌంటర్ ఇప్పిద్దాం. నానమ్మా, ఏమిట్రా? స్వర్ణ
గదిలో లేదా స్వర్ణ? లేదు. కనిపిస్తే పోట్లాట, కనిపించకపోతే వెతుకులాట. బాగుందిరా. అత్త దగ్గర సుత్తేస్తుందేమో చూడు, లేదా తాతగారి బుర్ర తింటుందేమో. ప్రొద్దుటేదో అన్నావుగా. పెద్ద సొల్లు చిన్న సొల్లు చేరారేమో. తాతయ్య దగ్గర చేరి ఏమైనా ప్లాన్ వేస్తోందా? కొత్త సెక్షన్స్ ఏమైనా చెప్తోందా? అమ్మో, బావ ఎప్పుడొచ్చాడు? నా గురించి వెతుకుతున్నాడా? నేనే ఎదురు పెడితే బెటర్. ఏంటి బావా, ఎవరిని మర్డర్ చేయడానికి అలా దొంగల పిల్ల అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావు? నన్నేనా? షటప్. నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్ళావు? పైగా గ్రానీకి చెప్పకుండా వెళ్తావా? బయటికి వెళ్ళడం ఏ సెక్షన్ కింద నేరమో చెప్తావా? ఏయ్, ఇలా అడగడం మాత్రం ఓ సెక్షన్ కింద వస్తుంది. అతి తెలివి చూపించి తప్పించుకోవాలని ప్రయత్నం చేయకు. అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావో చెప్పు. ఏమిట్రా, ఏమైంది? ఎందుకు కేకలు? ఎందుకురా దాని మీద కేకలేస్తున్నావు? అస్తమానం ఈ పోరేమిట్రా మీ మధ్య? ఎక్కడికి వెళ్ళావు అంటే వెళ్ళకూడదా అని రూలు సెక్షను అంటోంది. ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మనో అక్కనో వాళ్ళలో ఎవరినో ఒకరిని కలిసి రావడానికి వెళ్ళింది. అవునా కాదా చెప్పవే. ఇదమ్మమ్మా మీ మనవడి వాలకం. మీకు చెప్పకుండా వెళ్తానా? ఏయ్, నాటకాలు ఆపు. ఎందుకే వాడితో అనిపించుకుంటావు? నువ్వెక్కడికి వెళ్ళావు చెప్పొచ్చు కదా. ఇందాకలా బయట నిలబడితే ఈ పక్కనున్న దేవాలయ శిఖరం కనిపించింది. అమ్మ ప్రసాదం ఇచ్చెళ్ళింది కదా, ఒకసారి దర్శనం చేసుకుందామని, ఆయన దీవెనలు అందుకుందామని వెళ్ళా. గుడికి వెళ్ళావా? అబద్ధం. అదిగో మళ్ళీ నువ్వే చూడమమ్మా, పొట్టు మీద బొట్టు. అవునరా, ఉంది కదా. బొట్టుండగానే సరిపోతుందా? చేతిలో బొట్టేది, ప్రసాదం ఏది? అడగవేంగ్రాని, ప్రసాదం ఏది చెప్పు. అది ప్రసాదం. ప్రసాదం ప్రసాదం ఏది చెప్పు. ప్రసాదం ఏమిట్రా, గుడా బొట్టేది ప్రసాదమేది అని నిలదీస్తున్నావు? మంగ, నాకు తెలిసి మా వంశంలో అటు ఏడు తరాల నుంచి ఇటు ఏడు తరాల నుంచి ఇలాంటి అనుమానపు పక్షి ఉన్నాడని ఎవరూ అనలేదు. మీ వైపు ఎవరన్నా ఉన్నారా? లేర్లే గాని గుడి అంటే ప్రసాదం ఏది అన్నాడు. దానికి అది సమాధానం చెప్పొచ్చు కదా. ఏమిట్రా, గుడా బొట్టేది ప్రసాదమేది అని నిలదీస్తున్నావు? మంగ, నాకు తెలిసి మా వంశంలో అటు ఏడు తరాల నుంచి ఇటు ఏడు తరాల నుంచి ఇలాంటి అనుమానపు పక్షి ఉన్నాడని ఎవరూ అనలేదు. మీ వైపు ఎవరన్నా ఉన్నారా? లేర్లే గాని గుడి అంటే ప్రసాదం ఏది అన్నాడు. దానికి అది సమాధానం చెప్పొచ్చు కదా. ఏం చెబుతుంది? ఏం చెప్పమంటావు? పెడితే నోట్లో వేసుకుందామో. పెడితే ఇంట్లో ఉన్న అమ్మమ్మకి తేవాలి కదా. చెప్పు, అలా అడుగు గ్రాని. పాపం తను తెచ్చిందిరా. అలాగా? ఏది? గేటు దగ్గర నేను మొక్కలకు నీళ్లు పోస్తుంటే తను వచ్చింది. ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా అని అడిగాను. గుడికి అంది. నేను నీలాగే ప్రసాదం ఏది అని అంటే, ఇదిగో ఈ అరటి పండు నా చేతిలో పెట్టింది. షుగర్ మనిషిని కదా, ఏం చెబితే ఏమంటావోనని
చెప్పడం లేదు పాపం. నావి మట్టి చేతులని తినలేదు మంగా. నీ అరుపులకు లోపలికొచ్చా. ఇదిగో ప్రసాదం తిను. నువ్వు అనుమానించావు కదమ్మా, అంతా నా కర్మ. ప్రేమ పడినా ఆపేక్ష పడినా అచ్చి రావడం లేదు. కన్నవాళ్ళని కాదనుకుని మిమ్మల్ని నమ్ముకుంటే కన్నీళ్ళు మిగులుస్తారా? చచ్చా, నీ మూలంగా నేను చెడ్డదాన్ని అవుతున్నాను రా. వెళ్ళరా వెళ్ళు. దాని అలక తీర్చి నా దగ్గరకు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఆలోచన తగ్గి ఆవేశం అనుమానం పెరిగితే షుగరు బీపీలు పెరిగిన దానికంటే ప్రమాదం. సీత, అన్నానికి రావే. నాకు ఆకలిగా లేదు. అలకలు కడుపు నింపో. నా ప్రయత్నాలు కూడా ఆపో. నువ్వెన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, నేను వద్దను. సీత, అన్నానికి రావే. నాకు ఆకలిగా లేదు. అలకలు కడుపు నింపో. నా ప్రయత్నాలు కూడా ఆపో. నువ్వెన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, నేను వద్దను. ఎన్ని సంబంధాలైనా చూడు, కానీ కాస్త టైం ఇమ్మని చెప్పాను కదమ్మా. అయినా సరే నా మాట వినలేదు. ఫోటోల మీద ఫోటోలు, అడ్రస్ల మీద అడ్రస్లు తీసుకొచ్చి నా ప్రాణం తీస్తున్నావు. ఆలోచించి సరే అనకపోతే మళ్ళీ మండపంలో నుంచి తలంచుకొని రావాలి. సావిత్రి, వస్తున్నానండి. సీత, త్వరగా రావే, నాన్నగారు పిలుస్తున్నారు. రా. అమ్మ సీత, నీ మనసులో మాట అన్నం తిన్నాక నాతో చెప్పు. నేను మీ అమ్మకి చెప్పి నచ్చ చెప్తాను. అంతేకాని ఇలా అన్నం తినకుండా పంతం పట్టకు. పిన్ని, అమ్మే నన్ను అర్థం చేసుకోవడం లేదు. అపార్థంలోనే ఉంది. నేను మేలు చేయబోతే అది కీడవుతుంది. ఈ పరిస్థితిలో తను నన్ను అంగీకరిస్తుందమ్మా. నువ్వుగా కాదు, శారద కొడుకు ఎవరో అని తను నాతో సరే అన్నాకే కదా నువ్వు బయటపడేది. మోసం చేసినట్టు కాదా? నా కొడుకు మంచితనం తెలిసాకే కదరా నువ్వు తెలిసేది. అప్పుడది మరో మోసమని ఇంకా గ్యాప్ పెరిగితే? 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం దాచడం 100 అపార్థాలకు చోటిస్తే దగ్గరవడం జరగని పనమ్మా. మీరు దగ్గరయ్యి నిజం బయటపడ్డాకే మీ పెళ్లి. తను నిన్ను తెలుసుకుంటుంది, నీ మనసు అర్థం చేసుకుంటుంది. తను ఖచ్చితంగా నా కోడలవుతుందని నాకు నమ్మకం ఉంది. నువ్వేం భయపడకు. ఎందుకమ్మా భయపడుతున్నావు? మళ్ళీ బావ డైవర్స్ ప్రయత్నాలు చేస్తున్నాడు తాతయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, పొద్దున మిమ్మల్ని అందరినీ టిఫిన్ చేయడానికి పిలిచి బావన్ కూడా పిలవడానికి వెళ్ళానుగా. అప్పుడు ఎలాగైనా సరే డివోర్స్ ఇప్పించండి సార్. మీరు డివోర్స్ కేసులో ఎక్స్పర్ట్ అని నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు తాతయ్య. మరి ఆ విషయం అప్పుడే మంగాకి చెప్పకపోయావా? చెప్తే ఇద్దరి మధ్య గొడవ. బావకి ఇంకా పంతం పెరగడం తప్ప ఏముంది? కానివ్వండి, నా నుదుటన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వాడి మొహం, వాడి వల్ల ఏమీ జరగదు. నేను బ్రతుకుండగా వాడు నీ నుంచి విడాకులు తీసుకోవడం జరగని పని. ఈ విషయం నాకు వదిలి, వాడి సంగతి నేను తేలుస్తాను కదా. విడాకులంటే అంత తేలికైన వ్యవహారం కాదమ్మా. ఎడమొహం పెడమొహం కలిసి ఉండడం కూడా అంత తేలికైన పని కాదు తాతయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? ఏముంది, మా కాపురం ప్రస్తుతం సాగుతుంది అలాగే. బయట భార్యాభర్తలు, గదిలో తూర్పు పడమర. ఇంత బాధ గుండెల్లో దాచుకుని ఎలా నవ్వుతూ తిరుగుతూ గడిపేస్తున్నావు? తప్పదుగా. తప్పిస్తా. వాడి బుద్ధి తక్కువతనాన్ని తగ్గిస్తా. వాడి వేలుతోనే వాడి కంట్లో పొడుస్తా.